ఏ మతంలో పుట్టినా కూడా అందులో ఏం డిఫరెన్స్, అందరిలో ఆదాము రక్తమే ప్రవహిస్తుంది కదా. అవును అవును. అందరిలో ఆదాము రక్తం, ముస్లిమ్స్ అయినా హిందూస్ అయినా క్రిస్టియన్స్ అయినా ఆదాము హవ్వల రక్తమే ప్రవహిస్తుంది జన్మతః పాపులో. అయితే మారు మనస్సు అనేది పొందాలి, పశ్చాత్తాపం ఉండాలి. ప్రభువా నా పాపాలు క్షమించమని అడిగి ఇంటెలిజెంట్గా యేసు ప్రభు రక్తంలో పాపాలు కడుక్కున్నాక నీటి బాప్తిస్మం అనేది విధేయతకు నిరూపణ. మరి ముస్లిమ్స్ అందరూ మరి తీసుకోవట్లేదు కదా, ఎవరు ఎవరు అవును, హిందువులు కూడా తీసుకుంటలేరు. మీరు ముస్లిమ్స్ అని ఎందుకు అడుగుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. అంటే నేను తిరుగుతున్న లొకేషన్ లో నాకు అర్థమైన ఒక ప్రశ్నకు అర్థం దొరకలేదు నాకు. అవసరం లేదు మనకు, వాళ్ళు ముస్లిమ్సా క్రిస్టియన్సా హిందూసా అవసరం లేదు. ముందు మారు మనస్సు, పశ్చాత్తాపము, పాప క్షమాపణ, తర్వాత